ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ తరగతిలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించండి. ప్రభా, దాన్ని నేర్చుకుని మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉంటూ కృప దయచేయండి. ఈ తరగతిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన బైబిల్ తరగతిలో ఒకసారి నాయకత్వము అనేటువంటి అంశంలో నుండి 8వ పాఠాన్ని చెప్పుకున్నాం. వ్యక్తుల మధ్య చోటు చేసుకొని పరస్పర చర్యల విధానాలు అనేటువంటి అంశాన్ని పోయినసారి మనం అనే పాఠాన్ని పోయినసారి మనం చెప్పుకున్నాం. అది చాలా పెద్ద పాఠం. ఈరోజు 9వ పాఠానికి వద్దాం. 9వ పాఠం పేరు నాయకత్వపు అవసరములు. నాయకత్వపు అవసరములు. ఇది మనకు 191వ పేజీలో కనిపిస్తుంది. 191వ పేజీలో ఈ 9వ పాఠాన్ని మనం చూస్తాం. చాలా చిన్న పాఠం ఇది. 8వ పాఠం చాలా పెద్ద పాఠం, 9వ పాఠం చాలా చిన్న పాఠం. 191వ పేజీలో దీన్ని మనము చూస్తాం. నాయకత్వపు అవసరములు అనేటువంటి ఈ పాఠంలో బుల్లెట్ లెటర్స్, బౌల్డ్ లెటర్స్లో రాశారు కదా, అదే చదవండి ఒకసారి. ఎవరైనా సంఘమునకు ఏ విధమైన నాయకులు అవసరమై ఉన్నారు? సంఘమునకు ఏ విధమైన నాయకులు అవసరమై ఉన్నారు ఆయన ప్రశ్న వేసి ఇక్కడ 4 విధములైనటువంటి నాయకత్వం గురించి రాశారు. మొదటిగా ఏ చిన్న గుంపును నడిపించు నాయకులు. 2 స్థానిక సంఘ నాయకులు. 3 ప్రాంతీయ సంఘ నాయకులు. 4 జాతీయ సంఘ నాయకులు. ఏలో చిన్న గుంపును నడిపించు నాయకులు అని ఒక హైబన్ పెట్టి ఏమని రాశారు అక్కడ? అభ్యాసకులు. అభ్యాసకులు. అభ్యాసకులు అంటే తర్బీదు పొందేటువంటి వారు, లేక అభ్యాసం చేసేటువంటి వారు. సంఘ చరిత్రను మనం గమనించినప్పుడు ప్రారంభ దినాల్లో ఇప్పుడున్నటువంటి విధంగా చర్చిలు ఆ రోజుల్లో లేవు. చర్చి బిల్డింగ్స్ అనేటువంటివి ఆ రోజుల్లో లేవు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న గుంపులుగా కూడుకునేవాళ్ళు. అంటే గృహ కూడికలు వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాల్లో ఏం రాస్తున్నారో చూద్దాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చాలు. చూడండి, ప్రారంభంలో సంఘము ఆ విధంగా ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారు. మరొక పక్క ఇంటింట రొట్టె విరిచేటువంటి వారుగా ఉన్నారు. చిన్న చిన్న గుంపులు అన్నారు. దెర్ వాస్ నో లార్జ్ గ్రూప్. పెద్ద గుంపుగా లేరు, కానీ చిన్న చిన్న గుంపులుగా వాళ్ళు ఉంటారు. తర్వాత బికి వస్తే స్థానిక సంఘ నాయకులు. స్థానిక సంఘ నాయకులు సన్నద్ధము చేయవారు. స్థానిక సంఘ నాయకులు అంటే ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని స్థానికంగా అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మన అనాస్కులో ఒక సంఘం ఉంది. ఈ సంఘం ఎలాంటిది అంటే స్థానిక సంఘం అన్నమాట. ఈ స్థానిక సంఘంలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే
వేరే వాళ్ళను సన్నద్ధులు చేస్తారు. సన్నద్ధులు అంటే వాళ్ళని ప్రిపేర్ చేయడం, సిద్ధపరచడం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విరిగిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ముగింపుము. చాలా చూడండి, ఇక్కడ పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను, అంటే పౌలు తిమోతికి బోధించాడు. ఇప్పుడు తిమోతి ఏం చేయాలి అంటే సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అంటే పౌలు తిమోతికి బోధించడం, తిమోతి సామర్థ్యం గల మనుషులకు అప్పగించడం, వాళ్ళు ఆ సంగతులను వేరే వాళ్ళకి బోధించడం. వీళ్ళని ఏమంటారంటే ప్రాంతీయ సంఘ నాయకులు. అంటే ఆ నాయకులు ఇంకొద్ది మందిని సిద్ధపరచడం, ఆ సిద్ధపరచబడినటువంటి నాయకులు వెళ్ళి ఇంకొద్ది మందిని సిద్ధపరచడం, ఆ విధంగా ప్రాంతీయ అన్నమాట. ఇందాక వచ్చి స్థానికం అంటే ఆ సర్టన్ ఏరియా, పర్టికులర్ ఏరియా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. ప్రాంతీయ అంటే ఇంకొంచెం జోన్ అనుకున్నాం. జోన్, హైట్ నగర్ జోన్ మండలం, తర్వాత ఇక్కడ మెట్టు మండలం, అంటే జోన్స్ అన్నమాట, మండలాలు. పోతే కిందకు వచ్చేసరికి జాతీయ సంఘం అంటే ఒక దేశానికి సంబంధించిన ఇంకా కొంచెం విస్తరింపబడినటువంటి నాయకులు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ మనం చూస్తున్నాము, జాతీయ సంఘ నాయకులు అన్న దగ్గర హైపన్ పెట్టి ఏం రాశారు? ఊహా కల్పనలు చేయవారు. ఊహా కల్పనలు అనేది అది సరైన ట్రాన్స్లేషన్ వర్డ్ కాదు, కానీ ఆలోచన చెప్పేటువంటి వారు కౌన్సిలర్స్ అన్నమాట. ఈ కౌన్సిలర్స్ గురించి మనకి అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవక్కర్లేదు, కానీ అక్కడ ఒక కౌన్సిల్, ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ రోజు అక్కడ నాయకులు ఉండేవాడు, వాడు జాతీయ సంఘ నాయకులు అనమాట. అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా అక్కడ ఆలోచన సభకి దాన్ని తీసుకొచ్చేవాడు. తీసుకొస్తే అక్కడ మెయిన్ వాడు ఉంటారు. పేతురు ఉంటాడు, యోహాను ఉంటాడు, మరి యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ఉండేవాడు. ఇంకా కొద్దిమంది అక్కడ ఉండి ఆ కౌన్సిలర్స్ లాగా ఉండి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేటువంటి నాయకులుగా ఉండేవారు. ఈ క్యారెక్టర్స్ ఆఫ్ లీడర్షిప్, ఈ నాయకత్వ లక్షణాల గురించి మళ్ళీ మనం 10వ పాఠంలో చూస్తాం. చాలా డీటెయిల్ స్టడీ అయినటువంటి అక్కడ ఉంది. సరే, అంటే ఇది హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఈ జాతీయ సంఘ నాయకులు ఎక్కడ ఉంటారంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, యెరూషలేములో ఉండేవారు. ఇదే ప్యాటర్న్, ఇదే పద్ధతి ఇప్పుడు కూడా మన మధ్య కొనసాగుతూ ఉంది. అంటే స్థానిక సంఘము, తర్వాత చిన్న గుంపుల సంఘాలు, తర్వాత స్థానిక సంఘాలు, తర్వాత ప్రాంతీయ సంఘాలు, తర్వాత జాతీయ సంఘాలు, ఇలాంటివి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సరే, రోమన్ నంబర్ 2 వద్దాం. రోమన్ నంబర్ 2. ఒక సంఘానికి ఎంతమంది నాయకులు అవసరం అవుతారు? ఒక సంఘానికి ఎంతమంది నాయకులు అవసరం అవుతారు అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి కాంగ్రిగేషన్ బట్టి నాయకుల విభజన అనేటువంటిది జరుగుతుంది. సంఘం బాగా పెద్దదిగా ఉందనుకోండి, 10ల సంఖ్యలో ఉంటే అక్కడ నాయకులు అంత ఎక్కువ అవసరం ఉండదు. 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో ఉన్నప్పుడు అక్కడ ఆ కాంగ్రిగేషన్ బట్టి, నంబర్ను బట్టి, లేక సంఘ సభ్యులను బట్టి నాయకులు ఎంతమంది అనేటువంటి దాన్ని నిర్ధారించవచ్చు. ఇక్కడ బికి వస్తే, బిలో అంటే ఏ పిరమిడ్ మనం చూస్తా ఉన్నాం, పిరమిడ్ సిస్టము, బిలో ఇత్రో సూత్రము అనేటువంటిది ఒకటి కనిపిస్తా ఉంది.
ఉంది కదా, ఇత్రో సూత్రం అని. ఇత్రో అంటే ఎవరు? మోషే యొక్క మామ. అంతకుముందు ఆల్రెడీ మనం ఒకసారి కొంచెం దీని గురించి పరిశీలించాం మునుపటి పాఠాల్లో. ఇత్రో సూత్రం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఆ రోజుల్లో మరి మోషే ఒక్కడే నాయకుడిగా ఉన్నాడు. ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు. వారికి న్యాయం తీర్చాల్సి వచ్చిన సమయంలో ఎప్పుడో ఉదయం స్టార్ట్ అయితే సాయంత్రం దాకా ప్రజలందరూ కూడా అక్కడ నిలబడి ఉండేవారు. మోషే ఒక్కడే కూర్చొని ఉండేవాడు. వాళ్ళ సమస్యలు ఏమి తీసుకొచ్చేవాడు, ఈయన వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు, కొన్ని ప్రార్థన చేసేవాడు. చాలా టఫ్ టైం లాగా అయిపోయేది అది. అప్పుడు ఇద్దరు ఇదంతా కూడా చూసి ఏం చేశాడంటే ఒక విభజన సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు నాయకులను గురించి. అందుకే దాన్ని ఇత్రో సూత్రం అని పిలుస్తాం. ఇక్కడ కొన్ని సంఖ్యలు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటది? నిర్గమకాండం 18వ అధ్యాయం అనేసి ఏమని రాశారు అక్కడ? గణితల ప్రకారము ఇత్రో 131 మంది లేదా ఒక వ్యవస్థలోని 13.1% నాయకులు ఉండాలని సిఫారసు చేశారు. ఈ 13.1 దాన్నే 10 భాగాలుగా విభజిస్తే 131 అనేది ఇక్కడ మనము చూడవచ్చు. సరే, ఇత్రో సూత్రం ఎలా ఉంది అని అంటే ఒకసారి చూడండి. నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం. 18:21 నిర్గమకాండం. ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి పంచములు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను. ఇక్కడి నుంచి క్యాల్కులేషన్ అన్నమాట. 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవాలి. ఒక ప్రిన్సిపల్ మనం చూస్తా ఉన్నాం, ఒక సూత్రాన్ని. ఇతర మోషకు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇదిగో ప్రజలు చూస్తే లక్షల సంఖ్యలో ఉన్నారు, నువ్వేమో ఒక్కడిగా ఉన్నావు. ఇటు వాళ్ళకి తీర్పు తీర్చే విషయంలో నువ్వు అలసిపోతావు, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ దగ్గర ఉంటే వాళ్ళు అలసిపోతారు. కాబట్టి పద్ధతి ఏం బాగలేదు. కాబట్టి మీలోనే సత్యాసక్తి కలిగినటువంటి వాళ్ళు, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, లంచగొండులు కానటువంటి వాళ్ళు, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏర్పాటు చేసుకొని వాళ్ళను న్యాయాధిపతులుగా లేక నాయకులుగా నియమించు. ఎవరెవరికి ఎంతమంది అంటే 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు. అంటే ఒక విభజన డాక్ట్రిన్, ఒక సిద్ధాంతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మరి వాళ్ళలో ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లేదు, కానీ ఒక విధానం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దాని ఇత్రో సూత్రం అని అంటారు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 13 మంది మనకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందికి ఒకరు అన్నప్పుడు ఒకరు, తర్వాత 100 మందికి ఒకరు అన్నప్పుడు ఆ 100ను అంటే 1000ని 10 భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగంలో ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. ఆ 100 మందికి ఒకరు అంటే అక్కడ 10 మంది అన్నమాట. ఆ 1000 మందిలో ఒకరు, ఈ 10 మంది మొత్తం 11 మంది. తర్వాత 50కి ఒకరు 12 మంది, 10కి ఒకరు 13 మంది, 13.1%. అంటే ఈ క్యాల్కులేషన్ అనేది ఎలాంటిది అంటే లెక్కలో కాంగ్రిగేషన్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు సంఘంలో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఈ 100 మందికి ఒకరు సరిపోకపోతే 10 మందికి ఒకరు చొప్పున నియమిస్తే 100 మందికి ఎంతమంది అవుతారు నాయకులు? 10 మంది అవుతారు. ఆ రీతిగా ఆ పార్టిషన్ అంటే విభజించి మరి నాయకులను ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో అప్పుడు ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ఆ ఫలితాల గురించి 10వ పాఠంలో మనం చూస్తాం.
కాబట్టి ఇక్కడ ఈ 4 గుంపులు ఇందాక మనం చూసాం. చిన్న గుంపు, స్థానిక గుంపు, ప్రాంతీయ సంఘ నాయకులు, జాతీయ సంఘ నాయకులు. ఇదే మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది 10వ పాఠంలో కూడా. సరే, ఇక్కడ కొన్ని కార్యాచరణలు ఉన్నాయి. ఆలోచించుటకు, పునఃసవరించుటకు మరియు అన్వయం కొరకైన కొన్ని ప్రశ్నలు. మీ సంఘంలో ఏదో ఒక నాయకత్వ స్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇదంతా ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. అంటే సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి, నాయకులను బట్టి అందరూ గ్రూప్గా కూర్చొని మరి డిస్కస్ చేసేటువంటి దాని గురించి కూడా మనం చూడవచ్చు. సరే, 10వ పాఠానికి వెళ్దాం. ఎందుకంటే దీనికి లింక్ 10వ పాఠంలో ఉంటుంది చాలా చక్కగా. సరే, 10వ పాఠం 10వ పాఠం పేరేంటి? నూతన నాయకులకు తర్బీదునిచ్చుట. తర్బీదు అంటే శిక్షణ ఇవ్వడం. నూతన నాయకులకు శిక్షణ ఇవ్వడము. ఈ 10వ పాఠం మనకి 192వ పేజీ నుంచి 194వ పేజీ వరకు ఉంటుంది. అంటే దీనికి అనుబంధం కూడా ఉంది. ఇవన్నీ మనం కలుపుకుంటే 194వ పేజీ వరకు, అంటే 3 పేజెస్లో ఈ పాఠం ఉంది. సరే, పాఠాన్ని మనం ఒకసారి పరిశీలించేద్దాం. 192వ పేజీ హెడ్డింగ్ ఉంది అక్కడ, నూతన నాయకులకు తర్బీదు ఇచ్చుట. ఆ కింద ఏమని రాస్తున్నారు ఒకసారి చదవండి. నాయకత్వము అభివృద్ధి చేయబడుట ఎందుకు ప్రాముఖ్యమై ఉన్నది? నాయకత్వం అభివృద్ధి చేయబడుట ఎందుకు ప్రాముఖ్యము? ఇక్కడ నోట్స్ చెప్తాను, రాసుకోండి. ఒక 8 విషయాలు నోట్స్ రాసుకోండి. 8 విషయాలు చెప్తాను ఎందుకు ప్రాముఖ్యం అనేటువంటి దాని గురించి. ఒక 8 విషయాలు చెప్తాను, రాసుకోండి. మొదటిది, నాయకులు విస్తరింపబడుటకు. నాయకత్వం ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే, నాయకులు అభివృద్ధి చెందకపోతే నాయకత్వం అనేటువంటిది విస్తరించబడదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒకే వ్యక్తి నాయకుడిగా ఉంటే ఇక నాయకత్వం అనేటువంటిది అక్కడ డెవలప్ కాదు. హీ విల్ బి ఆల్ ఇన్ ఆల్. అతనే ఎప్పుడు నాయకుడిగా అలాగా 10 మందిని నాయకులుగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే నాయకత్వం అనేటువంటిది విస్తరించుకోవడం. కనుక నాయకుల అభివృద్ధి దేనికంటే, మొదటిగా నాయకులు విస్తరించబడుటకు. 2, పని త్వరగా జరుగుటకు. పని త్వరగా జరుగుటకు. మరి మోషే ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు వేచి ఉండేవాడు. కానీ నాయకులు ఎప్పుడైతే ఎక్కువ అయిపోతారో పని తొందరగా అయిపోతుంది. కాబట్టి నాయకుల అభివృద్ధి దేనికంటే పని త్వరగా జరుగుతుంది. 3, పని కొనసాగించుటకు. పని కొనసాగించుటకు. అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఈ నిర్గమకాండంలో ఎవరు నాయకుడిగా ఉన్నాడు? మోషే నాయకుడిగా ఉన్నాడు. మోషే ఒక సగం టైంకి వచ్చినప్పుడు మోషేని దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ నడిపించేదానికి ఎవరు నాయకత్వం వహించాడు? యెహోషువ నాయకత్వం వహించాడు. అంటే ఒకవేళ యెహోషువ లేడనుకోండి, పని అక్కడికి ఆగిపోయింది. కాబట్టి పని కొనసాగించబడాలి అంటే నాయకులు అభివృద్ధి చెందాలి. ఈ ప్యాటర్న్ మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు దాదాపు ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు?
కౌంటింగ్ చేస్తే సుమారుగా న్యాయాధిపతులు 13 మంది ఉంటారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ గ్రంథం అంతా మనం చదివినట్లయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సడన్ టైంలో వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి నాయకుడిగా రావడం మనం చూస్తాం. యెఫ్తా, గిద్యోను, బారాకు, చాలా మంది మనకు కనిపిస్తారు. 13 మంది దాకా, అంటే సమూయేలుతో 13 మంది దాకా మనకు కనిపిస్తారు న్యాయాధిపతులు. అంటే పని కొనసాగించబడాలి అంటే నాయకులు అభివృద్ధి చెందాలి. సరే, 4 ప్రజలకు భారము కలుగుటకు అని అంటే, ఇప్పుడు 100 మంది ప్రజలు ఉన్నారు. ఈ 100 మందిలో ఒకే వ్యక్తి నాయకుడిగా ఉంటే మిగతా వాళ్ళకి భారం ఉండదు. ఆయన చూసుకుంటాడు, ఈయన చేసుకుంటాడు. అదే ఆ వ్యక్తి 10 మందిని సిద్ధపరిచారనుకోండి, 10కి ఒకరు చొప్పున, ఈ మిగతా 9 మందికి భారం వచ్చేస్తుంది. ఐ వాస్ గివెన్ ఏ వర్క్, నాకు పని అప్పగించారు, ఒక భారం అనేటువంటిది కలుగుతుంది. కనుక నాయకుల విస్తరణ వల్ల ప్రజల్లో ఏం కలుగుతుంది? భారం అనేటువంటిది కలుగుతుంది. 5 ప్రజలలో బాధ్యత పెరుగుటకు రెస్పాన్సిబిలిటీస్ నాయకత్వం ఎప్పుడైతే వర్ధిల్లుతుందో, విస్తరించబడుతుందో, లేక అభివృద్ధి చెందబడుతుందో, అప్పుడు ప్రజలకు బాధ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. అంతవరకు బాధ్యత అనేది ఉండదు, భారం అనేది ఉండదు. నాయకత్వం ఎప్పుడైతే విస్తరించబడుతుందో అప్పుడు బాధ్యత అనేటువంటిది కూడా పెరుగుతుంది. అది 6 సంఘము విస్తరింపబడుటకు నాయకత్వం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో సంఘ విస్తరణ అనేటువంటిది కూడా జరుగుతుంది. తర్వాత పాఠాలు మనం చూద్దాం. తర్వాత భాగంలో ఎన్నైనాయి? 7 నైపుణ్యతలు ఉపయోగపడుటకు లేక వినియోగించుకున్నటకు, ఉపయోగపడుటకైనా రాసుకోవచ్చు, వినియోగించుకున్నట్టు. నైపుణ్యతలు అంటే స్కిల్స్ అన్నమాట. ఈ నాయకత్వం ఎప్పుడైతే విస్తరించబడుతుందో నాయకులు విస్తరించబడతారు. ఒక్కొక్క నాయకుల్లో ఒక్కొక్క స్కిల్ ఉండొచ్చు, నైపుణ్యత. ఫర్ ఎగ్జాంపుల్, మరి అపోస్తుల కార్యం మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యంలో మరి సంఘం విస్తరిస్తూ ఉంది. పేతురు, యోహాను వీళ్ళంతా పనిచేస్తున్నారు. సంఘంలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్స్ అంటే ఎన్నుకోవడం అన్నమాట. సరే, సంఘంలో బాగా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక 7 మందిని ఏర్పాటు చేద్దాం. ఈ 7 మంది మీకు కొన్ని పనులు అప్పగిద్దాం అని 7 మందిని ఏర్పాటు చేశారు. దాంట్లో ఒకడు స్టెఫెన్, ఇంకొకడు ఫిలిప్, ఇంకొకడు కొద్దిమంది మనకు కనిపిస్తారు. బైబిల్ అపోస్తల కార్యం ఉంటుంది భాగం అంతా కూడా. ఈ 7 మంది ఎప్పుడైతే సంఘంలో నుంచి నాయకత్వంలోనికి వచ్చారో వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ బయటకు వచ్చాయి. పరిశుద్ధాత్మ కృపావరాలు బయటకు వచ్చాయి. వాడుకున్నటువంటి సామర్థ్యం బయటకు వచ్చింది. వాడు ఏ విధంగా సువార్త ప్రకటించగలరు అనేటువంటిది ఆ తలాంత బయటకు వచ్చింది. కాబట్టి నాయకత్వం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఈ నైపుణ్యతలు అనేటువంటివి బయటకు వస్తాయి, ఉపయోగపడతాయి. అప్పుడు వరకు రాదు. ఎన్నైనాయి? 7 అయినాయి. చివరి 8వదిగా రాజ్య విస్తీర్ణ
జరుగుటకు, రాజ్య విస్తీరణ జరుగుటకు, రాజ్య విస్తీరణ జరుగుటకు, రాజ్య విస్తీరణ జరుగుటకు. నాయకులు సంఘంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో దేవుని రాజ్యం కూడా విస్తరించబడుతుంది. దేవుని రాజ్యం కూడా విస్తరించబడుతుంది. ఎందుకంటే వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనుషులు మార్పు పొందుతూ ఉంటారు, రక్షణ పొందుతూ ఉంటారు. ఆ విధంగా దేవుని రాజ్య విస్తరణ కూడా జరుగుతుంది. కనుక నాయకత్వపు అభివృద్ధి అనేటువంటిది చాలా చాలా అవసరము. నాయకత్వపు అభివృద్ధి అనేటువంటిది లేకపోతే అక్కడ డెవలప్మెంట్స్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది ఉండదు. సరే, ఇక్కడ మళ్ళీ 192వ పేజీకి వద్దాం. 192 పేజీ, 192వ పేజీలో బోల్డ్ లెటర్స్ రాస్తున్నారు కదా, ఎందుకు ఒకసారి చదవండి. ఒకటి ఏం రాశారు? నాయకత్వపు గుణకారము బైబిల్లోని ఉదాహరణలు అని ఇచ్చి ABC 3 ఇచ్చాడు. ఏదో మనకి ఎవరు కనిపిస్తారు అంటే మోషే, యెహోషువ, వీళ్ళిద్దరు కూడా ఏదో మనకు కనిపిస్తారు. అక్కడ కొన్ని రిఫరెన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ రిఫరెన్స్లన్నీ మనం చదవాల్సిన పని లేదు, కానీ ఒక్క రిఫరెన్స్ చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము ఎన్నో వచనం? అదే 9వ వచనం ఒకసారి చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయు. చాలు. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఎందుకు సందర్భం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి అమాలేకీయులకు యుద్ధం అనేటువంటిది జరగబోతుంది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడు, కానీ యుద్ధం చేస్తుండేది ఎవరు? యెహోషువ. ఇప్పుడు యుద్ధ భూమిలోకి యెహోషువ ప్రవేశించాడు. యెహోషువ నేతృత్వంలో లేక నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాలి. మోషే అక్కడ లేడు, స్పాట్లో లేడు. మోషే కొండ మీద ఉన్నాడు, అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అహరోను వాళ్ళు అక్కడ ఉన్నారు. యెహోషువ మాత్రము యుద్ధము చేస్తాను. అంటే ఆ లీడర్షిప్ అన్నమాట. తర్వాత బీకి వచ్చేసరికి బీలో మనకు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు కనిపిస్తారు. చూడండి, ఈ వచనములు యేసు నాయకత్వం గురించి మనకు ఏమి నేర్పిస్తున్నది? యేసు నాయకత్వం గురించి ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త ఉంది, మత్తయి సువార్త కూడా ఉంది. సరే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నాయకుడు అయితే ఆ 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. అంటే ఆ లీడర్షిప్ అనేటువంటిది హీ ట్రాన్స్ఫర్స్ హిస్ లీడర్షిప్ టు హిస్ డిసైపుల్స్. తన శిష్యులకు అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు అప్పగిస్తా ఉన్నాడు. పోతే వద్దాం. ఇక్కడ పౌలుతో పాటు తిమోతితో పాటు ఇంకా అనేక మంది మనకు కనిపిస్తారు. తిమోతికి రాసిన 2:2లో కనిపిస్తారు. సరే, ఇక్కడ కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి. ఈ రిఫరెన్స్ అన్ని మనం చదవక్కర్లేదు, కానీ ఫిలిప్పీ పత్రిక చదవదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. 2:22. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగునో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము
నేను శీఘ్రంగా వచ్చేదనని ఉమ్, ప్రభువును బట్టి ఆ. చెప్పుచున్నాను. ఉమ్. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు? ఎపఫ్రోదితు గురించా, తిమోతిని గురించా? తిమోతిని గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా ఎపఫ్రోదితు కూడా మనకు కనిపిస్తాడు. ఉందా ఎపఫ్రోదితు అని? తిమోతి అని ఉందా, ఎపఫ్రోదితు అని ఉందా? ఎపఫ్రోదితు అంటే పౌలు యొక్క నాయకత్వంలో కొద్దిమందిని పౌలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా లీడర్షిప్ని ఇవ్వడం అనేది మనం చూస్తాం. దాంట్లో ఎపఫ్రోదితు ఉంటాడు, తిమోతి ఉంటాడు, తీతు ఉంటాడు, తర్వాత ఎపఫ్రా ఉంటాడు, ఇంకా ఎంతోమంది. మనం పత్రికల్లో చదువుతున్నప్పుడు నా జత పనివాడైనా అని వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం మనం అక్కడక్కడ చూస్తాం. కాబట్టి నాయకత్వం అనేటువంటిది బైబిల్లో అంటే హౌ ద లీడర్షిప్ స్ప్రెడ్ ఇన్ ద బైబిల్, ఈవెన్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి, నాయకత్వం అనేటువంటిది ఏ విధంగా వ్యాప్తి చెందింది ఒకరి నుండి ఒకరికి అనేటువంటిది ఆ మల్టిప్లికేషన్ అనేటువంటి మనము చూస్తూ వస్తాం. దీంట్లో రోమన్ నెంబర్ 2 చూద్దాం. రోమన్ నెంబర్ 2 ఏముంది ఒకసారి చదవండి. తర్పీదుకు ఆశయములు చదవండి. తర్పీదులకు సంబంధించిన ఈ క్రింది విషయాలలో మీ నాయకుల అతి గొప్ప అవసరములు ఏమై ఉన్నవి? ఒక నిమిషం. తర్పీదులకు సంబంధించిన ఈ క్రింది విషయాలలో మీ నాయకుల అతి గొప్ప అవసరములు ఏమై ఉన్నవి అంటే, మనం ఇతరులను నాయకులుగా తయారు చేసేటువంటి సమయంలో, లేక నూతన నాయకులకు శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో మరి ఎటువంటి అవసరత, ఎటువంటి వాళ్ళకి అవసరమో అని గమనించినప్పుడు ఇక్కడ కొన్ని పదాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ పదాలు అంటే, నోట్స్ రాసుకొని నేను చెప్తాను. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క వచనంలో 3 విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. మొదటిది వ్యక్తిత్వం. మొదటిది వ్యక్తిత్వం. 2 సామర్థ్యము. 3 ఆధ్యాత్మిక వరములు. ఇప్పుడు చదవండి, ఆ వరుస కింద వరుస చదవండి. సామర్థ్యములు, పరిచర్య అవసరములు, అనుభవము మరియు వ్యక్తిత్వము. ఎందుకు వ్యక్తిత్వము అని మొదటిగా మనం చెప్పుకున్నాము అంటే, నాయకులకు వ్యక్తిత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం అంటే పర్సనలైజేషన్, వ్యక్తిగత సాక్ష్యం, వ్యక్తిగత జీవితం నాయకులకు చాలా ప్రాముఖ్యము. రెండవది సామర్థ్యత, ఎబిలిటీ. నాయకుల్లో ఆ సామర్థ్యత అనేటువంటిది లేకపోయినట్లయితే లీడర్షిప్ పడిపోయే అవకాశం. సో ఎబిలిటీ ఆల్సో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లీడర్షిప్. మూడవది ఆధ్యాత్మిక వరములు. మరి దేవుడు నాయకులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. రకరకాల తలాంతుల గురించి బైబిల్లో మనం చూస్తాం. ఆ ఆధ్యాత్మిక వరములు అనేటువంటిది లేకపోయినట్లయితే నాయకులు ముందుకు సంఘాన్ని తీసుకుని వెళ్ళే, పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళే, దే విల్ బి అనేబుల్ టు
మేక్ అదర్స్ లీడర్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద టాలెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తలంతులు ఒకవేళ లేకపోతే వాడు ఇతరులను నాయకులుగా చేయలేరు. ఇవి దేవుడు ఇస్తాడన్నమాట. తలంతులు, ఆధ్యాత్మిక వరాలు అనేటువంటివి దేవుడు ఇస్తాడు. మూడవ రోమన్ నంబర్కి వద్దాం. మూడవ రోమన్ నంబర్ ఏముంది చూడండి ఒకసారి. నూతన నాయకులకు తర్బీదునిచ్చుటకు 5 మెట్ల పద్ధతి. 5 మెట్ల పద్ధతి చాలా ప్రాముఖ్యమైనది. నూతన నాయకులకు ఏ విధంగా తర్బీదు ఇవ్వాలి అనే దానికి ఇక్కడ ఒక 5 మెట్లు మనం చూస్తా ఉన్నాం. 5 మెట్లు. మొదటి మెట్టులో ఏముందో ఒకసారి చదవండి. నేను చేస్తాను. రెండవ మెట్టు నేను చేస్తాను, నీవు గమనించు. మూడవ మెట్టు మనమిద్దరం కలిసి చేద్దాము. నాలుగవ మెట్టు నీవు చెయ్యి, నేను గమనిస్తాను. 5వ మెట్టు నీవు చెయ్యి, నీవు చెయ్యి. దీన్ని మనము కార్యాచరణ ప్రణాళికలను తీసుకుని వెళ్ళాలి. పేజ్ నెంబర్ 193లో కార్యాచరణ ప్రణాళిక ఉంది కదా. ఆ కార్యాచరణ ప్రణాళికను ఒకసారి చదవండి. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? మోటారు కారును నడిపించుట. ఇక్కడ మనం ఆదాం. పిండి వంటలు కూడా ఉన్నాయి. కుట్టు కర్ర కుర్చీని చేస్తారు. సరే, మోటార్ కారు నడిపించడం, దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీన్ని మనం తీసుకొని ఈ 5 మెట్ల దగ్గరికి వద్దాం. ఈ మోటార్ కారు డ్రైవింగ్ వచ్చి మనకు వేరే వాళ్ళకి నేర్పించారు. నాకు డ్రైవింగ్ వచ్చు, కార్ డ్రైవింగ్ వచ్చు నాకు, నేను ఇంకొక వ్యక్తికి దాన్ని నేర్పించాను. ఆ వ్యక్తికి నేర్పించే సమయంలో నేను ఈ 5 మెట్ల పద్ధతిని వాడాలి. ఏ విధంగా వాడతానంటే, నా కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఏమనుంది? నేను చేస్తాను. నేను చేస్తాను అంటే ఫస్ట్ నేను కార్ తోలి చూపించాలి. రెండోది ఏంటి? నేను చేస్తాను, నీవు గమనించు అంటే అతని పక్కన కూర్చోబెట్టుకుని నా కారులో నేను ఏ విధంగా డ్రైవింగ్ చేస్తా ఉన్నాను అనేది అతడు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఈ డ్రైవింగ్ స్కూల్లో మనం చూస్తూ ఉంటాం ఈ నేర్పించే పద్ధతి అనేది. పక్కన డ్రైవర్ ఇటు నేర్చుకునే. మూడవది ఏంటి? మన ఇద్దరం కలిసి చేద్దాం. కొంచెం అబ్జర్వ్ చేస్తాడు కదా. ఈ అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి డ్రైవింగ్ చేయడం. ఈ డ్రైవింగ్ స్కూల్లో కొన్ని దగ్గర కార్లకి 2 స్టీరింగ్లు పెట్టుంటారు. అటు ఇటు అతను చేస్తాడు, ఇతను చేస్తాడు. ఇతను మిస్టేక్ చేస్తే అతను కరెక్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి చేయడం. 4వ మెట్టుకు వచ్చేసరికి ఏముంది? నీవు చెయ్యి, నేను గమనిస్తాను. అంతకుముందు నేను చేస్తాను, అతను గమనించాలి. ఇప్పుడు అతను చేస్తే నేను గమనించాలి. 5వ మెట్టుకు వచ్చేసరికి ఏమైపోయింది? ఇంకా నాతో ప్రమేయం లేదు, ఇంకా అతనికి డైరెక్ట్గా వచ్చేసింది డ్రైవింగ్. ఇదే ప్యాటర్న్ యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో శిష్యులకు కూడా అదే తర్బీదు ఇచ్చాడు. మనం 4 సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా శిష్యులకు పరిచర్యలో తర్బీదునిచ్చాడు అన్న విషయాలు మనకు కనబడతాయి. ఫస్ట్ ప్రభు పరిచర్య చేశాడు. 2వ భాగానికి వచ్చేసరికి ప్రభు పరిచర్య చేసేది చెప్తా ఉన్నాడు, చేస్తున్నాడు, వాళ్ళు గమనిస్తూ వచ్చారు. తర్వాత 3వ భాగానికి వచ్చేసరికి అక్కడ మనం ఏం చూస్తామంటే ప్రభువుతో పాటు శిష్యులు కూడా కలిసి పరిచర్య చేస్తారు. 4వ భాగంలో ప్రభు గమనిస్తూ వచ్చాడు, వాళ్ళు వెళ్ళి పరిచర్య చేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చేవాడు. ప్రభావిగా పలానా దగ్గరికి మేము వెళ్ళాం, దయ్యాలు పోయినాయి, పలానా దగ్గర ఇట్లా స్వస్థలు జరిగాయి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చేవాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ప్రభు పునరుద్ధానంలో వెళ్ళిపోయాడు. ఇంకా శిష్యులు పరిచయం చేసుకుంటే వాళ్ళకి సాగించారు.
అంటే ఒక నూతన వ్యక్తిని లేక నాయకునికి తర్బీదు ఇచ్చేటువంటి సమయంలో ఈ 5 మెట్లు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మొదటిది నేను చేయడం, రెండోది నేను చేస్తాను నీవు గమనించు, మూడోది ఇద్దరు కలిసి చేయడం, నాలుగోది నేను చేస్తాను నీవు చేయి నేను గమనిస్తాను, ఐదోది నీవు చేయి. సైక్లింగ్లో కూడా అంతే. మనం ఎవరికైనా ఒక సైకిల్ నేర్పించాలి అంటే ఇదే పద్ధతి ఫాలో అయిపోతే వాళ్ళ సైకిల్ వచ్చేస్తారు. ఒక పిండి వంట నేర్పించాలంటే ఇదే పద్ధతి ఫాలో అయితే ఆ పిండి వంట వాళ్ళకి వచ్చేస్తుంది. ఒక మోటార్ బైక్ నేర్పించాలంటే ఇదే పద్ధతి ఫాలో అయితే వాళ్ళకి మోటార్ బైక్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి నాయకుడిగా చేయాలంటే ఇదే పద్ధతి ఫాలో అయితే అతను నాయకుడు అయిపోతాడు. If we want to make other person as a man of prayer, as a woman of prayer, ఒక వ్యక్తిని ప్రార్థనా పరులుగా చేయాలి అంటే ఈ ప్యాటర్న్ మనం ఫాలో అయ్యామనుకోండి, 5 మెట్ల పద్ధతి, వాడు ప్రార్థన. ఇది ఒక నమూనా అన్నమాట, ఒక సూత్రం. ఈ సూత్రాన్ని మనం పెట్టుకొని కొద్దిమందిని ప్రార్థనా పరులుగా, కొద్దిమందిని సువార్థికులుగా, కొద్దిమందిని నాయకులుగా, కొద్దిమందికి కొన్ని తర్బీదు ఇచ్చేటువంటి వారిగా మనము చేయవచ్చు అనేది మనం గమనిస్తాము. సరిపోతే ఈ 10వ పాఠానికి ఒక అనుబంధం ఇచ్చాడు. 195వ పేజీ, 193వ పేజీ మనం గమనిస్తే ఇక్కడ ఒక అనుబంధం ఉంది కదా. చూడండి, అనుబంధం 10A, నూతన నాయకునికి ప్రోత్సాహం ఇచ్చుటకు విశేష గుణగణములు. ఇందులో మనకి 4 రోమన్ లెటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 4 రోమన్ లెటర్స్. మొదటి దాంట్లో ఏముందంటే సాధారణ నాయకత్వపు తర్బీదుకు ఆశయములు. మనం ఇందాక ఒక 4 కేటగిరీస్ చూసాం. ఎక్కడ? 9వ పాఠంలో పేజ్ నెంబర్ 191లో 4 కేటగిరీస్ కనిపించాయి కదా. ఏ చిన్న గుంపు నడిపించు నాయకులు, బి స్థానిక సంఘ నాయకులు, సి ప్రాంతీయ సంఘ నాయకులు, డి జాతీయ సంఘ నాయకులు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ కనిపిస్తారు మనకి. ఈ ఫస్ట్లో చూసాం. రెండో రోమన్ నెంబర్లో చిన్న గుంపు నాయకులకు కనిపిస్తూ ఉంది. గత 194 పేజీ చూడండి. అక్కడ పైన ఏముంది? స్థానిక నాయకులు అని ఉంది. కింద 4th వన్ ఏముంది? ప్రాంతీయ మరియు జాతీయ నాయకులు. సరే, ఆ 9వ పక్కన పెడతాం, దీంట్లో పెడతాం. దీంట్లో రాయబడినటువంటి బుల్లెట్ పాయింట్స్ చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మామూలుగా కాదు. దీన్ని ఏమంటారంటే గోల్డెన్ థాట్స్ అని అంటారు. అంటే శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలకు సంబంధించిన జాబితాలు ఇందులో మనకు కనబడతాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఇది. అనుబంధం 10A అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన భాగము. ఇప్పటి వరకు మనం నాయకత్వంలో మొత్తం ఎన్ని పాఠాలకు వచ్చాము? 10 పాఠాలకు వచ్చేసాం. కూడా 10వ పాఠంలో ఉన్నాం. ఈ మొత్తం నాయకత్వంలో ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటి 10 పాఠాలకి ఇది ఒక హార్ట్ అన్నమాట. ఏది? అనుబంధం. ఈ 10A అనేటువంటి అనుబంధము ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటి 10 పాఠాలకి ఒక గుండె లాంటిది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము గమనించి ముగిద్దాం. ఇది మనం చదువుతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలాగున్నాయి, గుణ లక్షణాలు ఎలాగున్నాయి అనేది కూడా మనకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. సరే, మొట్టమొదటిగా 1 కింద ఏముంది ఒకసారి చదవండి. ఏ స్థాయిలోని నాయకులకైనా
ఈ క్రింది ఆశయములు ఆవశ్యకం అవుతాయి. ఏ స్థాయిలో అంటే వాడు చిన్న గుంపులో ఉన్న స్థాయి అయినా, వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నా, వాడు స్థానిక స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ గుణలక్షణాలు అనేటువంటివి అందరికి కూడా వర్తిస్తాయి. ఇంకా చెప్పాలంటే నాయకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా ఇవి వర్తిస్తాయి. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణలక్షణాలు ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మొదటిది ఎవరైనా చదవండి బ్రదర్స్లో. దేవునితో సన్నిహిత సంబంధము నెలకొల్పుకొను చూడును. దేవునితో సన్నిహిత సంబంధం ఇది చాలా చాలా ఒక విశ్వాసకైనా నాయకుడికైనా దేవునితో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండోది ఆత్మ ఫలములను ప్రదర్శించుట అనేదానికంటే ఆత్మ ఫలములను కలిగి ఉండడం లేక చూపించడం. ఆత్మ ఫలం అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? ప్రేమ, సంతోషము, సమాధానము. ఎక్కడున్నాయి ఇవి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకు ఆత్మ ఫలం గురించి కనిపిస్తాయి. మూడవ బుల్లెట్ పాయింట్ ఏంటి? పరిచర్యలో తనకున్న ఆత్మ వరములను ప్రయోగించడం, ఉపయోగించడం. నాయకులు ఏం చేయాలి అంటే పరిచర్యలో వారికి ఉన్నటువంటి వరములను ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ఏమవుతాయి? వరాలు నిష్ఫలమైపోతాయి. ఇఫ్ యూ డోంట్ యూజ్ అవర్ టాలెంట్ ఇట్ విల్ బికమ్ అబార్షన్, నిష్ఫలమైపోతూ ఉంటాయి. తర్వాత దేవుని ఎడల మరియు ఇతరుల ఎడల గల ప్రేమ నోరు జరగటం లేదు కదా ఆ పదం. అంటే అత్యధికంగా అని అర్థం అన్నమాట. అత్యధికంగా ఎదగాలి. ఇక్కడ దేవుని ఎడల మరియు ఇతరుల ఎడల గల ప్రేమ అత్యధికంగా ఎదగాలి. దేవుని ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. ఆ ప్రేమలో ఎదగడం. నెక్స్ట్ నైతిక నిజాయితీని చూపించడం అన్నమాట. ప్రదర్శించడం అంటే అదేదో ఎగ్జిబిషన్ లాంటిది కాదు, జస్ట్ అలాగే చూపించడం అనేది కాదు. నైతిక నిజాయితీని చూపించడం, షోయింగ్ ద మారల్ ఎథిక్స్. ఈ నైతిక నిజాయితీ అనేటువంటిది విశ్వాస జీవితంలో కానీ, సేవకుల జీవితంలో కానీ, నాయకుల జీవితంలో కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం. నెక్స్ట్ స్థానిక సంఘం యొక్క అధికారమునకు కట్టుబడి ఉంటాం. చూడండి, బైబిల్లో మనం గమనించినప్పుడు పౌలు చాలా గొప్ప పరిచర్య చేశారు. అయితే పౌలు కూడా ఈ కౌన్సిలర్ పేతురు, యోహాను, యాకోబు, ఇందాక మనం చూసిన అపోస్తలుల గారు 15వ అధ్యాయంలో ఈ కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పౌలుకి వాడు ఏదైనా చెప్తే పౌలు దాన్ని చేసేవాడు. అంటే సంఘ అధికారం కింద సేవకులు, నాయకులు అందరూ కూడా కలిసి పనిచేయాలి. వారికి అప్పగించినటువంటి పనిని నిర్వహించేటువంటి వారిగా, సంఘ అధికారానికి లోబడేటువంటి వారిగా ఉన్నారు. తన సహవాసములోని సభ్యుల పట్ల ప్రేమను మరియు ఆందోళన కాదు, కానీ అక్కడ ఆ పదము భారము అని రాసుకుంటే భారమును కనపరచును. తన సహవాసంలోని సభ్యుల పట్ల ప్రేమను మరియు భారమును కనపరచును. అంటే సహవాసం అంటే ఫెలోషిప్, ఆత్మీయులు వారి పట్ల ప్రేమ భారాన్ని చూపించేటువంటి వారుగా ఉండాలి. ఇతర విశ్వాసుల గుంపులతో సత్సంబంధములు కలిగి ఉండును. చూడండి, ఇవన్నీ స్పిరిచువల్ క్యారెక్టర్స్.
అంటే ఆత్మ సంబంధమైనటువంటి గుణ లక్షణాలు. ఇవి కేవలం నాయకుల్లో ఉండాలని కాదు, విశ్వాసుల్లో కూడా ఉండాలి. అందుకే ఏ స్థాయిలో నాయకులైనా ఎవరైనా కూడా ఈ గుణ లక్షణాలు అనేటువంటివి కలిగి ఉండాలి. ఇతర విశ్వాసుల గుంపులతో సత్సంబంధములు కలిగి ఉండాలి. అంటే సంఘ సహవాసంలో ఇతరుల విశ్వాసులతో గొడవలాడటం, కొట్లాడటం, వాళ్ళ గురించి వీడియో తిట్టడం, వాళ్ళతో పాల్గొనడం మానేయడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మానేయడం, అట్లాంటివి ఉండకూడదు. నెక్స్ట్, సంబంధముల విషయంలో బైబిల్ నియమములను అనుభవించము. అంటే రిలేషన్షిప్స్ సంబంధాలు, విశ్వాసం పట్ల సంబంధాలు. ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో భార్య భర్తలు ఉంటే వారిద్దరి మధ్య రిలేషన్షిప్స్, పిల్లలు తల్లిదండ్రులు ఉంటే వారి మధ్య రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అంటే బైబిల్కి అనుసంధానం చేయబడి ఉండాలి. భార్య భర్తను ప్రేమించాను బైబిల్లో, ఆ వాక్యము ఆ ప్రేమలో ఇమిడిపోయి ఉండాలి. భార్య భర్తకు లోపడాలని ఉంది సంబంధం, అది వాక్యానుసారంగా ఉండాలి. బైబిల్ పరమైనటువంటి రిలేషన్షిప్స్ సంఘంలో, కుటుంబంలో కలిగి ఉండాలి. చక్కగా నిర్వహించము. అంటే మధ్యలో ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు వ్యక్తుల మధ్య ఆ తగాదాలను, ఆ గొడవలను చక్కగా పరిష్కరించడం అన్నమాట. నిర్వహించడం అంటే అక్కడ పరిష్కరించడం అని రాసుకోవాలి. తర్వాత ఇతరులు చెప్పే విషయాలను ఆలకిస్తూ వారి ఎడల సరైన విధముగా ప్రతిస్పందించు. నాయకులు ఏం చేయాలి అంటే, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదైనా చెప్తా ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా ఆలకించాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు ఆలకించిన తర్వాత ఏం చేయాలి? వారి ఎడల సరైన విధంగా ప్రతిస్పందించాలి. వాళ్ళని ఆదరించడము, బలపరచడము, ధైర్యపరచడము, అట్లాగా చేయడం. బైబిల్ దేవుని వాక్యం అని ఒప్పించ, ఇది చాలా ప్రాముఖ్యం. సైతాను చాలా మందిలో విశ్వాసం లేకుండా చేసే కారణం ఏంటి అంటే, బైబిల్ ఎవరు మనుషులే కదా రాసింది అనేటువంటి ధోరణి పెట్టి బైబిల్ నమ్మలేకుండా చేస్తారు. బైబిల్ 100% అది దేవుని వాక్యం. మనం దశలోనిక సంఘం గురించి ఆలోచన చేసినప్పుడు ఆ సంఘం చాలా అద్భుతమైనటువంటి సంఘంగా మనకు కనబడుతుంది. దశలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు చాలా అద్భుతమైనటువంటి సంఘం. వాళ్ళు బాగా విస్తరించారు, అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లారు, వాళ్ళ సాక్ష్యాలను కాపాడుకున్నారు, ప్రభువును పోలి నడుచుకున్నారు, సేవకులను పోలి నడుచుకున్నారు, మంచి విశ్వాసాలను పోలి నడుచుకున్నారు, సువార్తను బహుగా వ్యాపింపజేశారు.